సాధారణంగా చాలా మంది తల్లిదండ్రులు చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు పిల్లల ముందే విపరీతంగా కొట్టుకోవడం, తిట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. కానీ వాళ్ళు అలా చేయటం వల్ల తమ పిల్లలపై వారి ప్రభావం ఎంతవరకు పడుతుంది అని ఏమాత్రం కూడా ఎవరూ ఆలోచించరు. అయితే తల్లిదండ్రులు ఏం చేసినా దీన్ని చూసిన పిల్లలు ఎక్కువగా వాటిని అనుసరించే అవకాశం ఉంది కాబట్టి పిల్లల ముందు అలా చేయకూడదు. అయితే పిల్లల ముందు తల్లిదండ్రులు అస్సలు చేయకూడని ఈ 5 పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. క్రమశిక్షణారాహిత్యం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల ముందు క్రమశిక్షణారాహిత్యంతో అస్సలు ప్రవర్తించకూడదు. పిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రులే కాబట్టి తల్లిదండ్రులు ఏ విధంగా మెదిలితే వారు కూడా అదే ఉదాహరణగా తీసుకొని మెదులుతూ ఉంటారు. ఉదాహరణకి మీరు ఇంట్లో ఉండి బద్ధకంగా ఉంటే మీ పిల్లలు కూడా మిమ్మల్ని అనుసరించి అలాగే తయారయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా మీరు మీకు సంబంధించిన అన్ని పనులను స్వతహాగా చేసుకోవటం, పిల్లల ముందు మంచి మాటలు మాట్లాడటం వంటివి చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అదే కోవలో మిమ్మల్ని అనుసరిస్తారు అనడంలో సందేహం లేదు. 2. అబద్ధం చెప్పటం. పిల్లలకు అబద్ధాలు చెప్పటం వాళ్ల పుట్టుకతోనే ఏం రాలేదని మనకు తెలుసు. మరి వాళ్ళు అబద్ధాలు చెప్పటం ఎక్కడి నుండి నేర్చుకుంటారు? మనలో చాలా మంది తల్లిదండ్రులు కొన్ని విషయాలను దాచటానికి అబద్ధం చెప్పమని పిల్లలను అడుగుతారు. వారికి అప్పుడు తెలీదు. కానీ పిల్లలు ఒక్కసారి అబద్ధం చెప్పటం అలవాటు చేసుకున్నారంటే భవిష్యత్తులో కూడా దానికి ఎక్కువగా అలవాటు పడిపోతారు. తల్లిదండ్రులకు కూడా అబద్ధాలు చెప్పటమే ప్రారంభిస్తారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 3. తప్పుడు పదాలు మాట్లాడకూడదు. సాధారణంగా ఇంట్లో తల్లిదండ్రులు కొట్టుకుంటూ తప్పుడు పదాలు మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు ఎక్కువగా పెద్దవారి మాటలని అనుసరిస్తారు కాబట్టి పిల్లలు కూడా అవి నేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎప్పుడైనా మీరొక్క మాట మీ పిల్లల ముందు అనడానికి ముందు ఆ మాట ఎలాంటిది, పిల్లల ముందు మాట్లాడొచ్చా లేదా అని ఒక్క క్షణం ఆగి ఆలోచించుకుని మాట్లాడండి. అది సరదాకైనా కానీ ఇంకెలా అయినా కాని మనకి ఒకరు గౌరవం ఇవ్వాలంటే మనం మాట్లాడే విధానమే మనకి ఆ గౌరవాన్ని తెచ్చిపెడుతుంది అని గుర్తుపెట్టుకోండి. 4. పిల్లల ముందు అవమానించకూడదు. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు ఆ సమయంలో భర్త భార్యను అవమానించటం, అలాగే భార్య భర్తను అవమానించటం చేస్తూ ఉంటారు. కానీ ఇదంతా పిల్లల ముందే చేయటం వల్ల పిల్లలు కూడా అదే నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంట్లోనే కాదు, బయట కూడా పిల్లల ముందు మనం ఒకరికి ఎంత మర్యాద ఇచ్చి మాట్లాడితే వాళ్ళు అంత మర్యాదపూర్వకంగా మెదులుతారు. అందువల్ల భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవించుకోవటం చాలా ముఖ్యం. 5. అసభ్య ప్రవర్తన. పిల్లల ముందే భార్యాభర్తలు అసభ్యంగా ప్రవర్తించకూడదు. అంటే వారి ముందే ఒకరినొకరు పట్టుకోవటం, ఇతరత్రా పనులు చేయటం లాంటివి చేయటం వల్ల పిల్లలకు కూడా అదే మైండ్ లో ఉండిపోతుంది. ఆ సమయానికి వారికి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అన్న విషయం తెలియకపోవచ్చు. కానీ వారు దాన్ని మైండ్ లోనే పెట్టుకుని అలాగే అనుసరిస్తూ ఉంటారు. ఒక స్టేజ్ లో అలాంటి పనులు పిల్లలని పక్కదారులు పట్టించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక చాణక్యుడు ఈ అంశంపై చాణక్య నీతిలో ఏం చెప్పాడో చూద్దాం. ఆచార్య చాణక్యుడు పండితుడు మాత్రమే కాక రాజకీయవేత్త, దౌత్యవేత్త అనే సంగతి తెలిసిందే. చాణక్యుడు నీతిశాస్త్రం ద్వారా మనిషి జీవించాల్సిన పద్ధతి గురించి పేర్కొన్నారు. నీతిశాస్త్రం ద్వారా మనుషుల మధ్య బంధాలు, ఆ బంధాలను నిలబెట్టుకోవడానికి అవసరమైన నడవడిక గురించి కీలక విషయాలను వెల్లడించారు. తల్లిదండ్రులు పిల్లల ముందు చేయాల్సిన, చేయకూడని పనుల గురించి చాణక్యుడు నీతిశాస్త్రంలో సూచనలు చేశారు. పిల్లల ముందు భర్త భార్యను అవమానించకూడదు. భార్య కూడా భర్తను అవమానించేలా మాట్లాడకూడదు. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోని పక్షంలో పిల్లలు కూడా అదే విధంగా ప్రవర్తించే అవకాశమైతే ఉంటుందని చెప్పవచ్చు. అందువల్ల తల్లిదండ్రులు ఎల్లప్పుడూ బంధాలను గౌరవించాలి. పిల్లల ముందు తల్లిదండ్రులు తప్పుడు పదాలను వాడకూడదు. పెద్దలు తప్పుడు పదాలను మాట్లాడితే పిల్లలు కూడా అలాంటి పదాలను మాట్లాడే ఛాన్స్ అయితే ఉంటుంది. పిల్లల ముందు తల్లిదండ్రుల ప్రవర్తన ఎల్లప్పుడూ హుందాగా ఉండాలి. పిల్లలకు తప్పేమిటో ఒప్పేమిటో తెలిసే విధంగా తల్లిదండ్రుల ప్రవర్తన ఉంటే మంచిది. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు అవసరాల నిమిత్తం అబద్ధాలు చెబుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఇతరులకు అబద్ధాలు చెబుతున్నారని తెలిస్తే పిల్లలు కూడా అబద్ధాలు చెప్పే ఛాన్స్ అయితే ఉంటుంది. అందువల్ల తల్లిదండ్రులు అబద్ధాలు ఆడకుండా ఉండటం ద్వారా పిల్లలను అబద్ధాలు ఆడకుండా చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. పిల్లల ముందు తల్లిదండ్రులు క్రమశిక్షణారాహిత్యం ప్రదర్శించకూడదు. తల్లిదండ్రులు క్రమశిక్షణతో మెలిగితే పిల్లలు కూడా క్రమశిక్షణతో ఉంటారు.